వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే ఒకసారి నేను చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను సెబీ ద్వారా ఏ విధమైన లైసెన్స్ పొందలేదు. తద్వారా నేను ఏ రికమెండేషన్ కూడా అనర్హుడిని. నేను ఏ విధమైన సెల్లింగ్ అని బయింగ్ అని రికమెండేషన్ అయితే చేయట్లేదు. అది స్టాక్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఆప్షన్లో కావచ్చు. సో ఈ వీడియో మరి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప కానీ దీంట్లో బయింగ్ సెల్లింగ్ అయితే లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 23,521 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నేను మొన్న ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మన లెవెల్ని సపోర్ట్ లెవెల్గా మార్చి మన రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. నిఫ్టీలో ఈ సపోర్ట్ లెవెల్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈరోజు ఒకసారి అటెంప్ట్ చేసింది. సపోర్ట్ లెవెల్కి అటెంప్ట్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఈ లెవెల్ ఇది ఇంట్రాడే బేసిక్ కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఇంట్రాడే బేసిక్ మాత్రమే ఉపయోగపడుతుంది. రేపు ఈ లెవెల్ ఉపయోగపడుతుంది. ఈ సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెంట్ లెవెల్ కానీ జీరో అనమాట. రేపు నుంచి దీనిది అయిపోయింది. దీని సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు అయిపోయింది మార్కెట్లో. దీన్ని పట్టుకుని మనకి ఊగకూడదు. ఎందుకంటే దీన్ని పట్టుకుని మనం ఊగితే మాత్రం డెఫినెట్గా మనం లాస్ అవుతాము. సో దాని గురించి నేను ఈ సపోర్ట్ లెవెల్, ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం నేను దీన్ని ఇంకా నేను ఉపయోగించను. సో తద్వారా నేను దీని వారదండి ఒక డిలీట్ చేసేస్తాను అనమాట. దీన్ని డిలీట్ చేయొచ్చు. దీని పని అయిపోయింది. సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం రేపు నుంచి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ అంతంత మాత్రమే. ఇప్పుడు ఈ లెవెల్ ఈరోజు సపోర్ట్ లెవెల్ పర్ఫెక్ట్గా మనం చూడండి. ఈ లెవెల్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో రేపు నుంచి అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట, అంతంత మాత్రమే ఉంటుంది. సో దాని గురించి నేను తీసేస్తాను అనమాట. ఓకే. సో మనకి నిఫ్టీ ఆల్రెడీ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పాను కాబట్టి ఇప్పుడు మార్కెట్ కొద్దిగా నేను మన సెల్లింగ్లో రావాలి. మొన్న కూడా చెప్పడం జరిగింది మీకు, మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సెల్లింగ్లో కొద్దిగా రావాల్సిన అవసరం పాసిబిలిటీ ఉంటుంది. ఈ వీక్ నా ఎండింగ్ కల్లా మార్కెట్ కొద్దిగా రెడ్లో క్లోజ్ అవ్వాలి, మనకి డౌన్ సైడ్ రావాలని చూడడం మనం చెప్పడం జరిగింది మీకు. సో మార్కెట్ ఆల్ టైమ్ హైని వెళ్తాం మంచిదే మార్కెట్. కానీ వెళ్ళే దిశ మాత్రం ఇలా వెళ్ళకూడదు మార్కెట్. ఎందుకంటే ఇంత రాంగ్ బయింగ్లో వెళ్ళకూడదు. సెల్లర్స్ యాక్సెప్ట్ చేయరన్నమాట. విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే, కింద వచ్చిన వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మార్కెట్లో సెల్లింగ్ అనేది కంపల్సరీ హెల్దీ కరెక్షన్ రావాలి. ఈ హెల్దీ కరెక్షన్ మాత్రం కొన్ని రకాలుగా ఉంటుంది ఫస్ట్. అది 60 డిగ్రీలో 90 డిగ్రీల మార్కెట్ సెల్లింగ్ ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తుంది. లేదంటే హెల్దీ కరెక్షన్ వైపు ఉన్నప్పుడు మార్కెట్ ఒకలా బిహేవ్ చేస్తుంది. లేదంటే మాత్రం మార్కెట్ 120 డిగ్రీలో మార్కెట్ సెల్లింగ్ వచ్చినప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ 120 డిగ్రీలో మార్కెట్ రాంగ్ సెల్లింగ్ కానీ రాంగ్ బయింగ్ కానీ వెళ్ళకూడదు. వెళితే మార్కెట్ ఒక అప్సైడ్, రాంగ్ సెల్లింగ్ జరిగితే మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్తుంది. అదే రాంగ్ బయింగ్ వెళ్తే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాల్యూమ్ మనకి యాక్సెప్ట్ చేయాలి. ఇద్దరు బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారు మార్కెట్లో. ఇద్దరు యాక్సెప్ట్ చేసి మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళాలన్నమాట. అది విత్ వాల్యూమ్ ప్రకారం తెలుస్తుంది మనకి. ఇద్దరు మనకి యాక్సెప్ట్ చేయలేనప్పుడు మూమెంట్ ఎలా ఉంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఉంటుంది అనమాట. అంటే యాక్సెప్టెడ్ మూమెంట్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఉంటుంది మార్కెట్లో. యాక్సెప్టెడ్ మూమెంట్ ఉంటే బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కలిసి మార్కెట్ని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ తీసుకెళ్తారు. అది యాక్సెప్టెడ్ అనమాట. అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఏదో న్యూస్ వచ్చింది మార్కెట్లో సడన్గా, లేదా ఏ అమెరికా వాళ్ళు లేదా ఎక్కడి నుంచో ఎఫ్ఐఎల్ కానీ డిఎల్ కానీ సడన్గా బయింగ్ చేస్తారు ఒక్కోసారి, వాళ్ళకి న్యూస్ ఇన్ఫర్మేషన్ బేసిక్ తెలుసుకొని. సో తర్వాత అది అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ బయ్యర్స్ సెల్లర్స్ యాక్సెప్ట్ చేయరు అనమాట. డౌన్ సైడ్కి వస్తే బయ్యర్స్ యాక్సెప్ట్ చేయరు, అప్ సైడ్కి వెళ్తే సెల్లర్స్ యాక్సెప్ట్ చేయరు. ఈ మూమెంట్ని మనం క్యాప్చర్, అది రాంగ్ బయింగ్ అంటారనమాట. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ని రాంగ్ బయింగ్ అని రాంగ్ సెల్లింగ్ అంటారు. అది విత్ వాల్యూమ్ ప్రకారం తెలుస్తుంది మనకి. క్యాండిల్ స్టిక్ కానీ ప్రైస్ యాక్షన్ పరంగా కానీ తెలియదు. ఎందుకంటే రాంగ్ సెల్లింగ్ ఉన్నప్పుడు వాల్యూమ్ మనకి సహకరించదనమాట. సహకరిస్తేనే అది సెల్లింగ్ ప్రక్రియలో ఉంటుంది మనకి. సహకరించకపోతే మార్కెట్ని మీద రాంగ్ సెల్లింగ్ ఉంటుంది. ఓకేనా. అదే బయింగ్ వైపులు కూడా వాల్యూమ్ సహకరించాలి. వాల్యూమ్ అంటే పర్టికులర్ క్యాండిల్తో పర్టికులర్ ప్రైస్ యాక్షన్లో పర్టికులర్ వాల్యూమ్తో మనకి ఒక మూమెంటం జరగాలి. అలా జరగలేనప్పుడు మార్కెట్ని రాంగ్ బయింగ్ అని రాంగ్ సెల్లింగ్ అని చేస్తారన్నమాట. సో అయితే మార్కెట్ కంపల్సరీగా నేను 1 డే క్యాండిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. 1 డే క్యాండిల్లో చూసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది 1 డే క్యాండిల్ అనమాట. 1 డే క్యాండిల్ ఆల్రెడీ మీకు మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కూడా ఆల్రెడీ మీకు చెప్పడం గత నుంచి కూడా చెప్తున్నాను. మన రెసిస్టెంట్ లెవెల్ చూడండి, మనకి ఇది చాలా పర్ఫెక్ట్ రెసిస్టెంట్ లెవెల్ అనమాట.
ఇంత పర్ వాల్యూమ్ విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం నేను వాల్యూమ్ ప్రకారం చెప్తాను ఫ్రెండ్స్. సో వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఇంత పర్ఫెక్ట్ ఉన్న రెసిస్టెంట్ లెవెల్ని, ఇంత స్ట్రాంగ్గా ఉన్న రెసిస్టెంట్ లెవెల్ని అంత ఈజీగా మార్కెట్ బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసిన మార్కెట్ ఆగదు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని, ఇది బ్రేక్ చేసింది వాల్యూమ్ ప్రకారం కూడా బ్రేక్ చేయలేదు, ప్రైస్ యాక్షన్ ప్రకారం బ్రేక్ చేయలేదు, న్యూస్ బేసిక్ మీద కూడా ఇది బ్రేక్ చేయలేకపోయి బ్రేక్ పర్ఫెక్ట్గా అవ్వలేదు. బ్రేక్ అయితే అయింది కానీ పర్ఫెక్షన్ గురించి చెప్తున్నాను నేను. మార్కెట్లో పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మార్కెట్లో మనం ట్రేడింగ్ చేసినప్పుడు కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్షన్తో చేయాలి. పర్ఫెక్ట్ క్యాండిల్ దగ్గర ప్రీవియట్ పాయింట్ దగ్గర మనం పట్టుకొని బై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఇక అలాగే మార్కెట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ అవుతున్నప్పుడు, ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇంత స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఉన్నప్పుడు మార్కెట్ ఈ అంత ఈజీగా ఇంత లో వాల్యూమ్తో మార్కెట్ బ్రేక్ చేయదు. బ్రేక్ చేస్తే మాత్రం ఆగదు అది. ఓకేనా. సో డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ 22,500 కానీ 22,800 కానీ కంపల్సరీ మార్కెట్ రావాలి పాసిబిలిటీ. మొన్న కూడా సపోర్ట్ లెవెల్ చెప్పాను కదా మీకు, ఆ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. రావాలి, డౌన్ సైడ్కి అయితే కంపల్సరీ రావాలి. లేదంటే మార్కెట్ హిట్ అండ్ షార్ట్ ద్వారా ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ని ఫెయిల్యూర్ చేయాలి. అది కూడా ఇంట్రాడే బేసిక్లో ఫెయిల్యూర్ చేయకూడదు ఫ్రెండ్స్, హోల్డింగ్లోనే ఫెయిల్యూర్ చేయాలి. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఉన్నప్పుడు ఇంట్రాడే బేసిక్లో కాకుండా హోల్డింగ్ పర్పస్ అంటే వన్ డే క్యాండిల్లో ఇది హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో చేయాల్సి వస్తుంది. ఇది హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు నేను 100% ఇప్పుడు ఉన్న రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారుతుందని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను నేను. లేదంటే అప్పుడు దాకా నేను యాక్సెప్ట్ చేయను అనమాట. సో అదేవిధంగా మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉండాలి, రావాలి అన్నమాట. కొద్దిగా హెల్దీ కరెక్షన్ కూడా మనం చెప్పాను. సో అదేవిధంగా మనకి ఇంట్రాడే బేసిక్లో కూడా ఒకసారి మనం చూసుకుంటే, సో మనకి ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి కంపల్సరీగా మార్కెట్ మళ్ళీ ఒక సపోర్ట్ లెవెల్ మనకి ఈ లెవెల్ దగ్గరికి అయితే 22,800 నుంచి 23,000 దగ్గరికి అయితే డౌన్ సైడ్ రావాలి. ఈ వచ్చే ఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫ్లో మాత్రం మార్కెట్లో ఏ వాల్యూమ్తో వస్తుంది డౌన్ సైడ్కి అంటే ప్రాఫిట్ బుకింగ్కి వస్తుందా, లేదు అంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఇక్కడ నుంచి బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ నుంచి బై చేసిన వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ 100% బై చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద డౌన్ సైడ్ నుంచి 100% యాక్సెప్ట్ అంటే మనకి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనమాట. మనలాంటి వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు జీరో గ్రావిటీ లెవెల్ నుంచి బై చేయడం స్టార్ట్ చేస్తారనమాట, పర్ఫెక్ట్ విజన్తో అనమాట. అలాంటి వాళ్ళు 100% బై చేసిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే 20% 30% ఎగ్జిట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మనలా షార్ట్ టర్మ్ వాళ్ళు అనమాట, ఎగ్జిట్ అవుతారు. ఎప్పుడైతే ఆ 30% 20% ఎగ్జిట్ అవుతున్నారో మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ వచ్చి హెల్దీ కరెక్షన్ తీసుకుని అప్ సైడ్ మూమెంటం వెళ్తుంది అనమాట. అలా కాకుండా ఇన్ కేస్ 100% ఇక్కడి నుంచి బై చేశారు కాబట్టి ఇక్కడి నుంచి కూడా 100% సెల్లింగ్ ప్రెజర్ వస్తే అది 120 డిగ్రీలో సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 120 డిగ్రీలో మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఎప్పుడైతే వస్తుందో తర్వాత హై వాల్యూమ్తో రావాలి, అది లోయెస్ట్ వాల్యూమ్తో రాకూడదు, హై వాల్యూమ్తో రావాలా. మనకి సెల్లింగ్ ప్రెజర్ 120 డిగ్రీలో రావాలా, వస్తేనే అప్పుడే మనం అది సెల్లింగ్ ప్రెజర్గా మనం యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు మనం ఫుల్ ఫిజ్గా ఇక్కడి నుంచి బై చేసిన వాళ్ళు, గతంలో బై చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారని చెప్పి మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా ఇక 100% ఇక్కడి నుంచి కింద నుంచి 100% బై చేసిన వాళ్ళు ఇక్కడ 30% కానీ 40% కానీ 20% కానీ సెల్లింగ్ చేస్తే అది హెల్దీ కరెక్షన్ వైపు తీసుకొస్తారు. వాళ్ళే ఆటోమేటిక్గా తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్ని అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. సో గతంలో కూడా మీకు చెప్పడం ఆల్ టైమ్ హైని బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో 50,000 మార్కును క్రాస్ అవుతుంది, 50,000 నుంచి 51,000 మార్కు వెళుతుందని చెప్పి గతంలో కూడా నేను అడ్వాన్స్గా చెప్పడం జరిగింది మీకు. సో కాల్తో ఒకసారి వీడియో చూసుకోండి. మన టార్గెట్స్ అన్ని హిట్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ నా టార్గెట్స్ అన్నీ హిట్ చేసింది. సో ఇప్పుడు మన ప్రజెంట్ మాత్రం పుట్ ఆప్షన్కి అయితే నేను చూస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ పుట్ ఆప్షన్ అవకాశం ఇవ్వాలి. నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా మార్కెట్లో సెల్లింగ్లో నేను పుట్ ఆప్షన్ హోల్డ్ చేసుకుంటాను, ఇంట్రాడే బేసిక్లో చేసుకుంటాను, హోల్డింగ్ పర్పస్లో కూడా చేసుకుంటాను అనమాట. సో ఇది మాత్రం మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 48,450 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ ఏదో కర్సర్ పెట్టించి చూడండి, ప్రీవియస్ డే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఒక 20 కానీ 50 రూపీస్ కానీ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి కిందకు వస్తుందని చెప్పడం కూడా జరిగింది. ఎగ్జాక్ట్గా మార్కెట్ మన లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే
51,141 ఇంతకుముందు హై ఒకటి, దానికి ఒక 50 రూపీస్ ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కానీ మార్కెట్లో వాల్యూమ్తో రాలేదు, మళ్ళీ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. మళ్ళీ మార్కెట్ ఒక ఆల్ టైమ్ హైని టచ్ చేసింది, మన రెసిస్టెంట్ లెవెల్ ఇది అయితే హోల్డింగ్ పర్పస్లో కూడా ఎగ్జిట్ అయిపోయాను. ఇంతకుముందు గతంలో నేను హోల్డ్ అయితే చేయడం జరిగింది, మీకు కూడా చెప్పడం జరిగింది, కాల్ ఆప్షన్ బై చేశాను, హోల్డింగ్లో పెట్టడం చెప్పడం జరిగింది, అది కూడా నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే పాయింట్ చెప్పింది చూడండి, ఆల్ టైమ్ హైని మన రెసిస్టెంట్ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు ఇక్కడ జరిగిన ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. 20 రూపీస్ 50 రూపీస్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని చెప్పాను, ఎగ్జాక్ట్గా వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్కి అయితే వచ్చింది. ఓకేనా, మన సినారీ ప్రకారం మార్కెట్ రన్నింగ్ అవుతుంది, వెళ్తుంది, పర్ఫెక్ట్గా మార్కెట్ మనం అనాలిసిస్ చేయగలుగుతున్నాం. ఓకే, అయితే మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ రావాలి ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అవకాశం గురించి వెయిట్ చేయాలి. మనం అవకాశం కోసం మనం వెయిట్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బై చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం సెల్లింగ్ చేయకూడదు. ఇప్పుడు నేను పుట్ ఆప్షన్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని చెప్పి నీకు వాల్యూమ్ లేకుండా నేను హోల్డ్ చేస్తే, పుట్ ఆప్షన్ హోల్డ్ చేస్తే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ హోల్డ్ అయ్యి కొద్దిగా కన్ఫ్యూజ్ మోడ్లో వెళ్ళిందంటే మాత్రం మనం కొద్దిగా సైకలాజికల్గా వీక్ అవుతాం. వీక్ ఎప్పుడైతే అయ్యామో మనం పర్ఫెక్ట్ ట్రేడ్ కూడా మిస్ చేసుకుంటాం, లాస్ట్లోనే బుక్ చేయాల్సి వస్తుంది. అందుకని మన పర్ఫెక్ట్ వాల్యూమ్తో రావాలి, వస్తే డెఫినెట్గా మార్కెట్లో పుట్ ఆప్షన్ ఉంది, పుట్ ఆప్షన్ తీసుకుంటాం జరుగుతుంది మేడం. సో గతంలో కూడా మీకు ప్రీవియస్ లెవెల్స్లో కూడా సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. మన సపోర్ట్ లెవెల్ నియర్ వచ్చే ఒక డౌన్ఫాల్ వస్తే ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుందని చెప్పిన, కానీ మార్కెట్ ఇక్కడి నుంచి ఒక యూ టర్న్ తీసుకుంది. సో మళ్ళీ మన ఇంతకుముందు రెసిస్టెంట్ లెవెల్గా ఉన్న రెసిస్టెంట్ సపోర్ట్గా మారి మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడు మార్కెట్ నేను పెట్టడం జరిగింది. సో మార్కెట్లో మన ఆల్ టైమ్ హైని మన రెసిస్టెంట్ లెవెల్కి టార్గెట్ ఈ హోల్డింగ్లో కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంట్రాడే బేసిక్లో కూడా మనం కాల్ ఆప్షన్ని పూర్తిగా ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏం లేవు, నాకు హోల్డింగ్లు అయితే లేవు అనమాట, ఆప్షన్స్ హోల్డింగ్ లేవు. ఓకేనా, వేరే అయితే ఉన్నాయి, అది వేరే విషయం, ఇదైతే లేవు అనమాట. సో ఒకవేళ రేపు మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే ఎంతవరకు వస్తుంది అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో డౌన్ఫాల్ అయితే వస్తే మాత్రం డెఫినెట్గా 50 మనకి ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయాలి, సపోర్ట్ లెవెల్. మళ్ళీ ఈ వచ్చే వే మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్. మనం 120 డిగ్రీల మార్కెట్ వస్తే మాత్రం ఈ లెవెల్ ఇది పనికిరాదు, ఇది లోయెస్ట్ లో వాల్యూమ్తో ఈ రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారింది కాబట్టి ఇది పనికిరాదు అనమాట. కంపల్సరీ హెల్దీ కరెక్షన్ ఉన్నప్పుడు మార్కెట్లో ఇది పనికొస్తాయి. హెల్దీ అది కూడా 60 డిగ్రీ 90 డిగ్రీల మార్కెట్ డౌన్ఫాల్ అవ్వతే అవినప్పుడు, లేదంటే వాలిటిలిటీ మనకి 3x వాలిటిలిటీతో మార్కెట్లో రావాలి, 5x వాలిటిలిటీతో రాకూడదు. మళ్ళీ 3x వాలిటిలిటీతో వచ్చినప్పుడు 60 డిగ్రీ 90 డిగ్రీ మార్కెట్ డౌన్ఫాల్ అయినప్పుడు, హెల్దీ కరెక్షన్ అయినప్పుడు మాత్రమే ఈ లెవెల్ వర్కౌట్ అవుతుంది, ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్గా మారుతుంది అనమాట. ఇప్పుడు ఈ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇన్ కేస్ మార్కెట్ 120 డిగ్రీలో మార్కెట్ డౌన్ఫాల్ అయితే మాత్రం ఈ లెవెల్ పనికిరాదు, ఈ లెవెల్ అసలు దేనికి కూడా పనికిరాదు అనమాట. ఏదో ఒక 5 మినిట్స్ క్యాండిల్ 1-2 క్యాండిల్ వేసి మళ్ళీ కిందకి సెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప పర్ఫెక్ట్గా ఇది వర్కౌట్ అవ్వదు. అదేవిధంగా మార్కెట్లో 5x వాలిటిలిటీతో డౌన్ఫాల్ వచ్చినప్పుడు కూడా ఈ లెవెల్ కూడా పనికిరాదనమాట. ఓకేనా, సో దానికి మనకి మార్కెట్ కానీ మార్కెట్ సెల్లింగ్ ప్రైస్ వస్తే మాత్రం మనకి 50,000 దగ్గర మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా మార్కెట్ కొద్దిగా నేనన్న వేలో రావాలి, నువ్వు వేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో 50,000 దగ్గర ఒక చిన్న సపోర్ట్ లెవెల్, ఫుల్ ఫిజికల్ సపోర్ట్ లెవెల్ చెప్పను కానీ ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్కి. ఆ లెవెల్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళి తర్వాత ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, ఒకసారి డౌన్ఫాల్ వస్తే బ్రేక్ చేయాల్సి వస్తుంది. లేని పక్షంలో అది అక్కడ వచ్చిన వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే 50,000 దగ్గర మళ్ళీ అది సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. మొత్తం గేమ్ అంతా వాల్యూమ్తో కూడుకుంది ఫ్రెండ్స్. ఎందువల్లంటే మనకి వాల్యూమ్ వస్తేనే క్యాండిల్ ఏర్పడుతుంది, క్యాండిల్ ఏర్పడితేనే ప్రైజ్ యాక్షన్ ఏర్పడుతుంది. వాల్యూమ్ లేనితే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫేక్ క్యాండిల్ వస్తుంది, ఫేక్ ప్రైజ్ యాక్షన్ కూడా వస్తుంది వాల్యూమ్ లేనప్పుడు. అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మన లెవెల్ బ్రేక్ చేసింది కదా, ఆ లెవెల్ బ్రేక్ చేసింది కదా బై చేసుకుంది అనుకుంటారు. కానీ తర్వాత నుంచి మార్కెట్ సడన్గా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అనమాట. అది లోయెస్ట్ వాల్యూమ్తో ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట. అందుకని పర్ఫెక్ట్ వాల్యూమ్ వస్తేనే మనం ఎంటర్ అవ్వాలా, లేని పక్షంలో మాత్రం మనం పక్కన మార్కెట్లో సైడ్ అయిపోతాం, చాలా మంచిదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడింగ్ చేసిన వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ అర్థం చేసుకుంటే డెఫినెట్గా 100 to 100% మార్కెట్ మీకు అమౌంట్ ఇస్తుంది. మార్కెట్ అర్థం చేసుకోకపోతే 100 to 100% మీ దగ్గర నుంచి మార్కెట్ ఈ అమౌంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. సో ఓకేనా. సో వాల్యూమ్ ప్రకారం వాల్యూమ్ అనాలిసిస్ రానున్న రోజుల్లో సబ్స్క్రైబ్ పెరిగితే డెఫినెట్గా
వాల్యూమ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, వాల్యూమ్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ మనం నేర్చుకుందాం. 1 by 1 మనం నేర్చుకుందాం. ప్రజెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ చెప్తున్నాం. మన లెవెల్లో మార్కెట్ వెళుతుందా లేదా, నేను చెప్పిన లెవెల్స్ వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోండి. చూసుకుంటే దాన్ని బట్టి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. అంటే మీరు నేను బయింగ్ కానీ సెల్లింగ్ అని చెప్పట్లేదు. మీరు మీ అనాలిసిస్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండండి. డే బై డే ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు రానున్న రోజుల్లో అల్లా శిశువులతో పర్ఫెక్ట్ ట్రేడర్, పర్ఫెక్ట్ ఇన్వెస్టర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అవుతారు, డెఫినెట్గా అవుతారు ప్రతి ఒక్కరు. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళు జాగ్రత్త ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.